Hello everyone, welcome to our exclusive Education Plus Empowerment Updates. Well, in this short video, we will be exploring and explaining how to successfully participate in the ongoing postal ballot process with an exclusive video demonstrations. Dear viewers, let's get started. There are number of instructions to be followed, and then at the end we will be adding the video live demonstration for the successful submission of the postal ballot. Wonderful. So to get started with, first one manam important point ante form 13A we should be carefully filling it up. So indulo form 13A lo two components untayi. Number 1, declaration by elector, as I show on the screen. This is to be filled by the elector or the concerned employee. So election to the House of the People from the dash constituency. So ikkada number and name of the constituency. For example, 20 Hindupur, 155 Raptadu. So that's the name and number of the constituency of the respective legislative or parliament constituency should be filled by the elector. And here the number 2 is very important to record here the serial number of the postal ballot. So మీకు ఇక్కడ ఇవ్వబడిన పోస్టల్ బ్యాలెట్ సీరియల్ నంబరు కంపల్సరీగా ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఇఫ్ నాట్ it will be considered invalid. So in the previous elections there are number of postal ballots which are considered invalid. So the number of the invalid applications were very high in number. So let us be very careful. So followed by signature of the elector. ఇక్కడ మన సంతకం కంపల్సరీగా ఇక్కడ చేయాల్సి ఉంటుంది, అదర్వైజ్ ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఇన్వాలిడ్. సో డేట్ అండ్ ద సెకండ్ కంపోనెంట్ ఈజ్ అటెస్టేషన్ ఆఫ్ సిగ్నేచర్. సో ఇది గెజెటెడ్ హెడ్ మాస్టర్ ఆర్ గెజెటెడ్ ఆఫీసర్ విల్ బి మేడ్ అవైలబుల్ అట్ ద ఫెసిలిటేషన్ సెంటర్. సో వాళ్ళు ప్రొవైడ్ చేసి ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత స్టాంపు ఈ యొక్క అటెస్టేషన్ చేయించుకొని ఈ డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేయాలి. సో నంబర్ 1 ఈజ్ ఫిల్లింగ్ అప్ ది 13A declaration form is mandatory, and now we will look at the series of instructions to be noticed while completing this postal ballot process. So మనము ఈ చెక్ లిస్ట్ కి ఒకసారి చూసుకుంటే we can definitely do well in this process. So number 1, ఫామ్ 13A డిక్లరేషన్లో అసెంబ్లీ పార్లమెంట్ పేర్లు రాసామా లేదా అనేది చెక్ చేసుకోవాలి. నంబర్ 2, ఫామ్ 13Aలో మీకు ఇచ్చిన పోస్టల్ బ్యాలెట్ సీరియల్ నంబర్, ఇది వెరీ ఇంపార్టెంట్. సో వెదర్ వీ హ్యావ్ ఫిల్డ్ ఇన్ ప్రాపర్లీ ఆర్ నాట్ చెక్ చేసుకోవాలి. అదేవిధంగా ఫామ్ 13Aలో పోస్టల్ బ్యాలెట్ వేసే వ్యక్తి సంతకం చేశామా, అడ్రస్ రాసామా లేదనేది కూడా జాగ్రత్త చెక్ చేసుకోవాలి. వీ హ్యావ్ టు హ్యావ్ అ లిటిల్ పేషెన్స్ వైల్ ఫిల్లింగ్ అప్ దిస్ డీటెయిల్స్ అట్ ద ఫెసిలిటేషన్ సెంటర్. నంబర్ 4, అదేవిధంగా ఫామ్ 13Aలో డిక్లరేషన్లో గెజెటెడ్ సంతకం ఉందా లేదా చెక్ చేసుకోవాలి. బ్యాలెట్ పేపర్లో మనకు నచ్చిన వారికి ఓటు మార్కుల తర్వాత ఆ బ్యాలెట్ పేపర్ తగిన రీతిలో సో ఇది ఏ విధంగా ఫోల్డ్ చేయాలి అనేది మనకు లైవ్ డెమాన్స్ట్రేషన్ వీడియోలో చూసుకున్నాం. సో నెక్స్ట్ పాయింట్ ఈజ్ 6th పాయింట్. ఇప్పుడు డిక్లరేషన్ ఫామ్ 13A మరియు ఇన్నర్ ఏ బ్యాలెట్లో ఉంచి అతికించిన కవర్ను రెండు కలిపి అవుటర్ కవర్ బి, దట్ మీన్స్ ఫామ్ 13C సపరేట్ ఎన్వలప్లో అవుటర్ కవర్ బి అతికించాలి. సో ఈ ప్రాసెస్ కూడా మనం వీడియోలో చూసుకుంటాము. సో కొన్ని ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ను ఒకసారి లెట్ us హ్యావ్ ఎ గ్లాన్స్ అట్ దట్. నౌ వెరీ ఇంపార్టెంట్ థింగ్ డ్యూరింగ్ దిస్ టికింగ్ ప్రాసెస్, పోస్టల్ బ్యాలెట్ పేపర్ ఈ విధంగా మనకి ఉంటుంది. ఇందులో మనకి క్యాండిడేట్స్ ఆర్ కంటెస్టెంట్స్ నేమ్స్, వాళ్ళ ఫొటోస్, రెస్పెక్టివ్ సింబల్స్ ఉంటాయి. సో ఏ విధంగా టికింగ్ అప్రాప్రియేట్లీ, వెరీ వెరీ ఇంపార్టెంట్. హియర్ మోస్ట్ ఆఫ్ ద postal ballots are rejected because the way it has been ticked. సో బాగా గమనించండి, చాలామంది రిటర్నింగ్ ఆఫీసర్స్ ఆడియో అండ్ వీడియో కూడా మనకు షేర్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో టిక్ మార్క్ ఈ విధంగా ఉండాలి. కింది వాటికి పై వాటికి తగిలితే డెఫినెట్గా అది ఇన్వాలిడ్ అవుతుంది. సో ఒక్కసారి వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ వీ హ్యావ్ టిక్డ్ అప్రాప్రియేట్లీ యాజ్ పర్ ద గైడ్ లైన్స్. సో ద నెక్స్ట్ థింగ్ ఈజ్ ఫెసిలిటేషన్ సెంటర్లో మనకి పీఓ, ఏపీఓలు ఉంటారు. వాళ్ళ సహాయంతో ఈ 13A, 13B, 13C, 13D ఈ 4 ఫామ్స్ మనకి ఒకసారి చూసుకున్న తర్వాత వీ షుడ్ బి గెటింగ్ ఇన్ టు ద
compartment area where we have to exercise our franchise, means we cast our vote nicely and smoothly. So this is the last slide. Now after this we will be going into the live video. So let's now go to the live demonstration done by one teacher for our better understanding. So thank you. అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం పోస్టల్ బ్యాలెట్ నందు ఉపయోగించే కవర్లు మరియు ఫారాల గురించి తెలుసుకుందాం. అలాగే దాంతోపాటు పోస్టల్ బ్యాలెట్ని ఎలా వేయాలో కూడా నేర్చుకుందాం. పోస్టల్ బ్యాలెట్లో మొదటిది 13A ఫారం. దీన్ని ఓటర్ డిక్లరేషన్ అంటారు. ఈ డిక్లరేషన్ నందు ఓటర్కి అందించినటువంటి బ్యాలెట్ పేపర్ యొక్క సీరియల్ నెంబర్ని రాసి ఓటరు సంతకం పెట్టవలసింది. ఆ తర్వాత అటెస్టింగ్ ఆఫీసర్, గెజిటెడ్ ఆఫీసర్ చేత ఈ యొక్క ఇతన్ని ధృవీకరిస్తూ సంతకం అనేది చేయించి దీన్ని కవర్లో పెట్టవలసి ఉంది. ఎవరైనా ఐడెంటిఫైర్ ఉన్నట్టయితే ఇతన్ని ఐడెంటిఫై చేసినప్పుడు మాత్రమే ఈ ఐడెంటిఫైర్ అనే కాలంని వాడుకోవాల్సింది, లేకపోతే అవసరం లేదు. తదుపరి రెండోది పోస్టల్ బ్యాలెట్ నందు ఉపయోగించే రెండవ ఫారం 13B. దీన్నే కవర్ ఏ అని, ఇన్నర్ ఎన్వలప్ అని పిలవడం జరుగుతుంది. ఈ కవర్ పైన ఏ కాన్స్టిట్యున్సీకి అయితే మనం ఓటు వేస్తున్నామో ఆ కాన్స్టిట్యున్సీ యొక్క పేరు రాసి, అలాగే మనకి ఇచ్చినటువంటి పోస్టల్ బ్యాలెట్ యొక్క సీరియల్ నెంబర్ని కూడా దీని మీద రాయాల్సింది. ఓటు వేసినటువంటి పోస్టల్ బ్యాలెట్ని ఈ కవర్ నందే ఉంచి సీల్ చేయాలి. తర్వాత వాడేటువంటి మూడవ ఫారం 13C. దీన్నే కవర్ బి అని, ఔటర్ ఎన్వలప్ అని పిలవడం జరుగుతుంది. ఈ కవరు ఎవరికి మనం అడ్రస్ చేయాలనేది విషయాన్ని కూడా స్పష్టంగా రిటర్నింగ్ ఆఫీసర్ యొక్క అడ్రస్ని రాయాల్సి ఉంది. అలాగే దీని మీద ఎవరైతే ఓటర్ పోస్టల్ బ్యాలెట్ వేస్తున్నారో వాళ్ళు తప్పనిసరిగా సంతకం చేయాల్సి ఉంది. పోస్టల్ బ్యాలెట్లో నాలుగవది ఫారం 13D అంటారు. ఇది ఇన్స్ట్రక్షన్స్ టు ది ఓటర్. ఇది ఓటర్కి అందించే సూచనల పత్రం. దీన్ని చదువుకోవడానికి మాత్రమే, దీన్ని ఎక్కడా కూడా పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. తదుపరి మనకి అందించినటువంటి పోస్టల్ బ్యాలెట్ ఈ విధంగా ఉంటుంది. 1 నుంచి 9 వరకు మొదటి వరుసలోను, ఆ తర్వాత 10 నుంచి ఎక్కడ దాకా అయితే కంటెస్టింగ్ క్యాండిడేట్లు ఉంటారో అంతవరకు చివరి వరకు చివర నోటా అనేది గుర్తించబడి ఉంటుంది. ఇందులో ముందుగానే బ్యాలెట్ పేపర్ యొక్క సీరియల్ నెంబర్ వేసి ఉంటుంది. అలాగే ఏ నియోజకవర్గం ఆ నియోజకవర్గం పేరు ఉంటుంది. మనకి ఫెసిలిటేషన్ సిబ్బంది మన యొక్క సీరియల్ నెంబర్ని, పార్ట్ నెంబర్ని రైట్ సైడ్న నమోదు చేసిన తర్వాత మనకి బ్యాలెట్ని అందించడం జరుగుతుంది. బ్యాలెట్ తీసుకున్న తదుపరి ఓటరు కంపార్ట్మెంట్లోకి వెళ్ళి తనకు నచ్చిన అభ్యర్థి ఎదురుగా ఖాళీగా ఉన్న ప్రదేశం నందు టిక్ మార్క్ మాత్రమే చేయాలి. టిక్ మార్క్ కాకుండా ఎటువంటి గుర్తులు పెట్టరాదు. అలాగే ఇద్దరు క్యాండిడేట్లకి టిక్ చేయడం కానీ, లేకుంటే ఒకరికి మించి ఇతర గుర్తులు పెట్టడం కానీ చేయరాదు. ఇప్పుడు నేను చూపిన విధంగా నచ్చినటువంటి అభ్యర్థి ఎదురు ఖాళీ ప్రదేశంలో టిక్ మార్క్ని చేయవలసి ఉంది. అలా కాకుండా సంతకం కానీ ఇతర ఏ గుర్తులు పెట్టినా మీ యొక్క పోస్టల్ బ్యాలెట్ వ్యాలిడ్ కాదు. అలాగే ఒక అభ్యర్థికి మించి మీరు గుర్తులు ఇచ్చినట్లయితే అది కూడా వ్యాలిడ్ కాదు. కావున దయచేసి మీకు నచ్చిన అభ్యర్థి ఒక్కరి ఎదురే టిక్ మార్క్ని చేయవలసి ఉన్నది. ప్రస్తుతం మనకు జరుగుతున్నది సైమల్టేనియస్ ఎలక్షన్స్ కాబట్టి అసెంబ్లీ కొరకు ఒక పోస్టల్ బ్యాలెట్, అలాగే పార్లమెంట్ కొరకు ఒక పోస్టల్ బ్యాలెట్ ఇవ్వబడుతుంది. సాధారణంగా మనకి పార్లమెంట్ కొరకు ఇచ్చే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన కవర్లు గ్రీన్ కలర్లోను, అదేవిధంగా అసెంబ్లీకి అందించినటువంటి పోస్టల్ బ్యాలెట్కి ఉపయోగించే కవర్లు పింక్ కలర్లోనూ ఉంటాయి. మనకిచ్చినటువంటి బ్యాలెట్ పేపర్ని ఎవరికి కనపడకుండా కంపార్ట్మెంట్ లోపలికి వెళ్ళిన తదుపరి ఎవరికి అయితే మనం ఓటు వేయదలుచుకున్నాం వారి ఎదురు టిక్ మార్క్ నుంచి తదుపరి బ్యాలెట్ పేపర్ని మడిచి కవర్ 13B నందు ఉంచాల్సి ఉంది. తదుపరి సదరు కవర్ని సీల్ చేసి 13A డిక్లరేషన్ మీద గెజిటెడ్ ఆఫీసర్ సంతకం తీసుకుని ఈ విధంగా మడత పెట్టుకున్న తర్వాత ఈ 13A డిక్లరేషన్ను మరియు 13B ఫారంను రెండింటినీ కూడా ఔటర్ ఎన్వలప్ 13C నందు ఉంచాలి.
తదుపరి ఈ కవర్ని సీల్ చేసి ఇందాక చెప్పినట్టు పైన రిటర్నింగ్ ఆఫీసర్ గారి అడ్రస్ అలాగే సిగ్నేచరు, ఎవరైతే ఓటరు పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించారో వారి యొక్క సంతకం ఉంచి పైన కాన్స్టిట్యున్సీ నేమ్ కూడా రాసిన తదుపరి ఈ కవర్ బీని ఉన్నటువంటి డ్రాప్ బాక్స్లో, ఫెసిలిటేషన్ సెంటర్లో ఉన్న డ్రాప్ బాక్స్లో పోస్ట్ చేయాల్సి ఉంది. ఆ విధంగా పార్లమెంటుకి సంబంధించినటువంటి కవర్ని పార్లమెంటు డ్రాప్ బాక్స్ నందు, అసెంబ్లీకి సంబంధించినటువంటి కవర్ని అసెంబ్లీ డ్రాప్ బాక్స్ నందు వేసి ఓటును ఉపయోగించాల్సి ఉంది. Hello everyone, welcome to our exclusive Education Plus Empowerment Updates. Well, in this short video, we will be exploring and explaining how to successfully participate in the ongoing postal ballot process with an exclusive video demonstrations. Dear viewers, let's get started. There are number of instructions to be followed, and then at the end we will be adding the video live demonstration for the successful submission of the postal ballot. Wonderful. So to get started with, first one manam important point ante form 13A we should be carefully filling it up. So indulo form 13A lo two components untai. Number 1, declaration by elector, as I show on the screen. This is to be filled by the elector or the concerned employee. So election to the house of the people from the dash constituency. So ikkada number and name of the constituency. For example, 20 Hindupur, 155 Raptadu. So that's the name and number of the constituency of the respective legislative or parliament constituency should be filled by the elector. And here the number 2 is very important to record here the serial number of the postal ballot. So మీకు ఇక్కడ ఇవ్వబడిన పోస్టల్ బ్యాలెట్ సీరియల్ నెంబరు కంపల్సరీగా ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఇఫ్ నాట్ it will be considered invalid. So in the previous elections there are number of postal ballots which are considered invalid. So the number of the invalid applications were very high in number. So let us be very careful. So followed by signature of the elector. ఇక్కడ మన సంతకం కంపల్సరీగా ఇక్కడ చేయాల్సి ఉంటుంది, అదర్వైజ్ ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఇన్వాలిడ్. సో డేట్ అండ్ ద సెకండ్ కంపోనెంట్ ఈజ్ అటెస్టేషన్ ఆఫ్ సిగ్నేచర్. సో ఇది గెజెటెడ్ హెడ్ మాస్టర్ ఆర్ గెజెటెడ్ ఆఫీసర్ విల్ బి మేడ్ అవైలబుల్ అట్ ద ఫెసిలిటేషన్ సెంటర్. సో వాళ్ళు ప్రొవైడ్ చేసి ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత స్టాంపు ఈ యొక్క అటెస్టేషన్ చేయించుకొని ఈ డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేయాలి. సో నంబర్ 1 ఈజ్ ఫిల్లింగ్ అప్ ది 13A declaration form is mandatory, and now we will look at the series of instructions to be noticed while completing this postal ballot process. So మనము ఈ చెక్ లిస్ట్కి ఒకసారి చూసుకుంటే we can definitely do well in this process. So number 1, ఫామ్ 13A డిక్లరేషన్లో అసెంబ్లీ పార్లమెంట్ పేర్లు రాసామా లేదా అనేది చెక్ చేసుకోవాలి. నంబర్ 2, ఫామ్ 13Aలో మీకు ఇచ్చిన పోస్టల్ బ్యాలెట్ సీరియల్ నంబర్, ఇది వెరీ ఇంపార్టెంట్. సో వెదర్ వీ హ్యావ్ ఫిల్డ్ ఇన్ ప్రాపర్లీ ఆర్ నాట్ చెక్ చేసుకోవాలి. అదేవిధంగా ఫామ్ 13Aలో పోస్టల్ బ్యాలెట్ వేసే వ్యక్తి సంతకం చేశామా, అడ్రస్ రాసామా లేదనేది కూడా జాగ్రత్త చెక్ చేసుకోవాలి. వీ హ్యావ్ టు హ్యావ్ అ లిటిల్ పేషెన్స్ వైల్ ఫిల్లింగ్ అప్ దీస్ డీటెయిల్స్ అట్ ద ఫెసిలిటేషన్ సెంటర్. నంబర్ 4, అదేవిధంగా ఫామ్ 13Aలో డిక్లరేషన్లో గెజెటెడ్ సంతకం ఉందా లేదా చెక్ చేసుకోవాలి. బ్యాలెట్ పేపర్లో మనకు నచ్చిన వారికి ఓటు మార్కుల తర్వాత ఆ బ్యాలెట్ పేపర్ తగిన రీతిలో, సో ఇది ఏ విధంగా ఫోల్డ్ చేయాలి అనేది మనకు లైవ్ డెమాన్స్ట్రేషన్ వీడియోలో చూసుకున్నాం. సో నెక్స్ట్ పాయింట్ ఈజ్ 6th పాయింట్. ఇప్పుడు డిక్లరేషన్ ఫామ్ 13A మరియు ఇన్నర్ ఏ బ్యాలెట్లో ఉంచి అతికించిన కవర్ను రెండు కలిపి అవుటర్ కవర్ బి, దట్ మీన్స్ ఫామ్ 13C సపరేట్ ఎన్వలప్లో అవుటర్ కవర్ బి అతికించాలి. సో ఈ ప్రాసెస్ కూడా మనం వీడియోలో చూసుకుంటాము. సో కొన్ని ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ను ఒకసారి లెట్ us హ్యావ్ ఎ గ్లాన్స్ అట్ ద నౌ. వెరీ ఇంపార్టెంట్ థింగ్ డ్యూరింగ్ దిస్ టికింగ్ ప్రాసెస్, పోస్టల్ బ్యాలెట్ పేపర్ ఈ విధంగా మనకి ఉంటుంది. ఇందులో మనకి క్యాండిడేట్స్ ఆర్ కంటెస్టెంట్స్ నేమ్స్, వాళ్ళ ఫొటోస్, రెస్పెక్టివ్ సింబల్స్ ఉంటాయి. సో ఏ విధంగా టికింగ్ అప్రాప్రియేట్లీ, వెరీ వెరీ ఇంపార్టెంట్ హియర్. మోస్ట్ ఆఫ్ ద
postal ballots are rejected because the way it has been ticked. So బాగా గమనించండి, చాలామంది రిటర్నింగ్ ఆఫీసర్స్ ఆడియో అండ్ వీడియో కూడా మనకు షేర్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో టిక్ మార్క్ ఈ విధంగా ఉండాలి. కింది వాటికి పై వాటికి తగిలితే డెఫినెట్గా అది ఇన్వాలిడ్ అవుతుంది. సో ఒక్కసారి వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ వీ హ్యావ్ ticked appropriately as per the guidelines. So the next thing is ఫెసిలిటేషన్ సెంటర్లో మనకి పీఓ ఏపీఓలు ఉంటారు. వాళ్ళ సహాయంతో ఈ 13A 13B 13C 13D ఈ 4 ఫామ్స్ మనకి ఒకసారి చూసుకున్న తర్వాత వీ షుడ్ బి గెటింగ్ ఇన్ టు ద compartment area where we have to exercise our franchise, means we cast our vote nicely and smoothly. So this is the last slide. Now after this we will be going into the live video. So let's now go to the live demonstration done by one teacher for our better understanding. So thank you.